ది రాజా సాబ్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ఇక అప్పటి నుంచి ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. రోజు రోజుకి తన మార్కెట్ని అమాంతం పెంచుకుంటూ గ్లోబల్ స్టార్గా అడుగులేస్తున్నాడు మన డార్లింగ్. అయితే ఈ మధ్య వచ్చిన వరుస సినిమాల విజయం తర్వాత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తాను చేస్తున్న భారీ సినిమాల్లో కొంచెం తక్కువ హైప్ ఉన్న సినిమాలు కూడా లేకపోలేదు. అవి దర్శకుడు బ్రాండ్ మూలాన కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఆ తరహా సినిమాల్లో దర్శకుడు మారుతి కాంబినేషన్లో చేస్తున్న క్రేజీ హారర్ సినిమా ది రాజా సాబ్ కూడా ఒకటి. ఈ చిత్రంలో ప్రభాస్ తన కెరీర్లోనే తొలిసారిగా ఒక కంప్లీట్ డిఫరెంట్ రోల్లో కనిపిస్తుండడంతో ఫ్యాన్స్లో ఇప్పుడిప్పుడే కొంచెం హైప్ బిల్డప్ అవుతోంది. అయితే ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసిన మొదట్లో ససేమిరా మారుతి లాంటి దర్శకుడితో సినిమా వద్దని ఫ్యాన్స్ ఎలాంటి రచ్చ చేశారో మనందరికీ తెలుసు. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఫైనల్గా తమ సినిమా కోసం వారిని ఎదురు చూసేలా చిత్ర యూనిట్ మొదటి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం రాజా సాబ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆల్రెడీ ఈ చిత్రంలో టాప్ అండ్ గ్లామరస్ హీరోయిన్స్ కూడా ప్రభాస్ సరసన రొమాన్స్ చేస్తారని తెలుస్తోంది. తమిళ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ అలాగే మరో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ను ఆల్రెడీ ఫిక్స్ చేసేశారు. వీరితో పాటుగా మరో గ్లామరస్ సెన్సేషనల్ ఈ చిత్రంలో మెరవబోతున్నట్లుగా ఫిలిం నగర్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఒకటి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఆ సాంగ్ కోసం రీసెంట్ కాంట్రవర్షియల్ బ్యూటీ నయనతారని మేకర్స్ దాదాపు ఫైనల్ చేశారట. రీసెంట్ గా హీరో ధనుష్ తో నయన్ ఎలాంటి కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచిందో మనకు తెలుసు. ఇప్పుడు ఫైనల్ గా ప్రభాస్ తో కలిసి మంచి ఊపున్న ఐటమ్ సాంగ్ లో మెరవనున్నట్లు తెలుస్తోంది. మరి ఇదే నిజమైతే మళ్ళీ 17 ఏళ్ల తరువాత ప్రభాస్ నయనతారలు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే చెప్పాలి. ఎప్పుడో 2007లో వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన యోగి సినిమాకి ప్రభాస్ అండ్ నయనతారలు కలిసి వర్క్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఐటమ్ సాంగ్ కోసం వాళ్ళు కలవబోతున్నారని చెప్పొచ్చు. ఈ క్రేజీ రూమర్ పై త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. ఇక ఈ బిగ్ ప్రాజెక్ట్ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. రీసెంట్గానే బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ఈ సినిమాలో విజువల్స్ హాలీవుడ్ చిత్రం హ్యారీ పోటర్ రేంజ్లో ఉన్నాయంటూ కామెంట్ చేశాడు. మరి ఈ రేంజ్ విజువల్స్కి తగ్గట్టుగానే భారీ మొత్తాన్ని పీపుల్ మీడియా సంస్థ పెడుతోంది. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది పాన్ ఇండియా లెవెల్లో ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నారు.